అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అనగా జనవరి 3వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి సంభవించబోయే సమస్యల నుంచి దూరం కావచ్చు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియో ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే స్పష్టంగా అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో బాధలను, కష్టాలను చవిచూసి పెరిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఇతరుల సహాయం ఏదన్నా కావాలంటే అసలు వెనకడుగు అసలు వేయరు. వీరికి ఉన్నంతలోనే వీరు సహాయం చేయగలిగే మనస్తత్వం వీరిదైతే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు ఎదురవ్వబోతున్నాయి, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే పూర్తిగా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున ఎంతో విశిష్టమైన రోజునైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున అయితే శివయ్య అనుగ్రహం వీరికి నిండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అదృష్టం వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరు అధిక రెట్టింపు లాభాలు అయితే తీసుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అనేది అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు మీకు జరగబోయే పనులు ఏవైనా ఉంటే గనక, ఏ పనిలో అయినా ఆటంకం కలుగుతుంటే గనక మీరు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిష్కారాలన్నీ గనక పాటించినట్టయితే గనక తప్పకుండా మీకు ఎన్నో రకాలుగా అయితే కలిసిపాటనైతే ఉంటుందనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చిన రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ ముక్కోటి దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తూ శివయ్యని దర్శించుకునే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అలాగే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు ఎంతో శుభపరిణామాలు అయితే కలిసిపాటుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి అలాగే మీరు చేసుకున్న 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని అయితే ఒక నానుడి ఉందనే చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే గనక మీకు ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఇల్లంతా గంగాధలం కానీ లేదా పసుపు నీళ్లు కానీ మీరు చల్లుకోవడం వల్ల మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని గట్టి విశ్వాసం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్క ఆడవారు కూడా మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు అయితే మీరు వినబోతారని అయితే చెప్పుకోవచ్చు. అలా చేయలేటానికి వీలు లేకపోయిన వారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. రేపటి రోజున సకల దేవతలు కూడా శివ దర్శనానికి వస్తారని అయితే ఒక నానుడి ఉంది. రేపటి రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆ శివయ్యను జిల్లేడు పూలతో కనుక పూజిస్తే త్వరగా కరుణిస్తాడు. ఈ శివయ్య అయితే మనకి జిల్లేడు పూలు సమర్పించి మనం కనుక శివయ్యకు జిల్లేడు పూలను సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారని చెప్పుకోవచ్చు. శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరిని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించుకుంటే ఎంతో శుభదాయకం అని అయితే చెప్పుకోవచ్చు. నంది చెవిలో మీ కోరికలను చెప్పుకొని మీ కోరికలన్నీ త్వరగా శివుని పాదాల చెంతకు చేరుతాయని అయితే తప్పనిసరిగా అయితే మీరు ప్రతి ఒక్కరి యొక్క పని అయితే చేయాలి. శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఒకరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలాలు అయితే లభిస్తాయి. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ యొక్క ఆయుష్ పెరుగుతుందని అలాగే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అయితే ఉంది. మీరు ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడేవారు తప్పకుండా అయితే రేపటి రోజున శివలింగానికి చెరుకు రసంతో గనక అభిషేకం చేసి నమస్కారం చేసుకున్నట్లయితే గనక మీకు డబ్బు వల్ల ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే గనక సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం అయితే ఖచ్చితంగా మీకు లభిస్తుంది. రేపటి రోజున శివాలయానికి వెళ్ళలేని వారు
బియ్యపు పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెత్తితో దీపాలు వెలిగించడం తప్పనిసరి అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా మీరు విభూది పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ శివయ్యని మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. తప్పనిసరిగా అయితే మీరు రేపటి రోజున గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు మీ చేకూరుతాయి. రేపటి రోజున గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషించి మీ కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారని అయితే చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు అయితే వేసుకోవడం వల్ల ఎంతో మంచిదని అయితే చెప్పుకోవచ్చు. స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేయబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు అయితే తప్పకుండా వెలిగించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం అయితే తప్పకుండా మీకు కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా రావి చెట్టుకు కానీ లేదా జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల మీ జాతకంలో ఉండే సకల దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు రేపటి రోజున సాయంత్ర సమయంలో గనక మీరు చేయవలసిన తులసి పూజ అయితే అపారమైన సంపాదనలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను వెంటనే నెరవేరాలంటే గనక రేపటి రోజున రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులో కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. రేపటి రోజున పౌర్ణమి రోజున కనుక తప్పకుండా చేయడం ఎంతైనా మంచిది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారనైతే ఎంతైనా చెప్పవచ్చు. మీ కుటుంబం మొత్తానికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. వివాహమైన ఆడవారు తప్పనిసరిగా రేపటి రోజున అయితే ముత్తైదులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవాడు పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం, దీనివల్ల భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోయి మీరెంతో సంతోషంగా ఉంటారు. ఉపవాసం ఉంటే ఎంతైనా మంచిది. రేపటి రోజున ఉపవాసాలకు అంత పుణ్యప్రాప్తి అయితే కలుగుతుంది. ఎవరికైనా కానీ నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు ఆ శివయ్య ఆశీర్వాదం వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటని చెప్పుకోవచ్చు. రేపటి రోజున 108 బిల్వపత్రాల దళాలతో అయితే శివలింగాన్ని పూజిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం అయితే సిద్ధిస్తుందని ఎంతైనా నమ్మకం ఉంది. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే గనక మీ ఇంట్లో శంఖనాదం తప్పకుండా అయితే చేసి తీరాలి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షితులవుతాయి. విశేషంగా అయితే రేపటి రోజున ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను గనక మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష తప్పకుండా అయితే మిమ్మల్ని కాపాడు తీరుతుంది. రేపటి రోజున మీరు సత్యనారాయణ వ్రతాన్ని గనక ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని అయితే వేద పండితులు అయితే సూచిస్తున్నారు. రేపటి రోజున వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవడం వల్ల లేదా వినడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఆ పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు అయితే అసలు చేయకూడదు. ఆ పొరపాట్లు ఏమిటంటే గనక పొరపాటున మనం మాంసాహారం భుజించకూడదు, తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించటం, గోళ్ళు కత్తిరించటం వంటి పనులు కూడా అసలు చేయకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకుండా ఉండడం ఎంతైనా మంచిది. అనారోగ్య వారికైతే ఇటువంటివన్నీ నిషేధం అని చెప్పుకోవచ్చు. మీరు భార్యాభర్తల మధ్య గొడవగా ఉన్నవారైతే ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించడం వల్ల మీకు విశేషమైన లాభాలు అయితే కలుగుతాయి. భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు రేపటి రోజున హనుమాన్ చాలీస్ను జపించడం వల్ల ఎంతైనా మంచిది. శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపారంపర్యంగా దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి మీ యొక్క కుటుంబం మొత్తానికి కూడా ఎన్నో శుభపరిణామాలు, శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా జపించడం ఎంతైనా మంచిది. శివుడిని పూజించి చిన్న చిన్న పరిహారాలను గనక పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని అయితే మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. రేపటి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి లేదా ఇంట్లో ఉన్న మీ శివలింగానికి అయితే మీరు తప్పకుండా గంగాజలంతో అభిషేకం చేసి తప్పకుండా శివునికి పూజ చేయడం వల్ల మీకు సకల ఆరోగ్యాలు అయితే అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయని అయితే ఎంతైనా చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.